ఈ ఇందిరమ్మ ఇల్లు మన ఛానల్‌లో 4, 5 టైమ్స్ అప్‌లోడ్ చేశాను. కానీ ప్లాస్టింగ్ తర్వాత ఏ విధంగా వచ్చిందనేది ఈ వీడియోలో మాత్రం క్లియర్‌గా చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఫుల్ లెంగ్త్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఇది ఇందిరమ్మ ఇల్లు. ఎల్ షేప్ హాలు, 2 బెడ్‌రూమ్‌లు, ఒక చిన్న కిచెను. బాత్రూమ్ వచ్చేసి ఔట్ సైడ్ పెట్టుకున్నారు. దీని డీటెయిల్స్ అనేది మన ఛానల్‌లో అంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా దీని కన్‌స్ట్రక్షన్ జరిగిందనేది మన ఛానల్‌లో ఒకసారి మీరు వెళ్లి చెక్ చేస్తే మీకు అర్థమవుతుందనమాట. సో, ఇదొచ్చేసి ఎల్ షేప్ హాల్‌లో ఇటువైపు ఒక గుమ్మం ఇచ్చారు. ఇదొచ్చేసి కిచెన్. సో, కిచెన్‌లో ఒకసారి మనం ఎంట్రీ ఇస్తే ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. కిచెన్‌లో ఇక్కడ ఒక కిటికీ, ఇక్కడ ఒక కిటికీ, 2 కిటికీలైతే ఇచ్చారు. పైన చిన్న సన్ సైడ్ అయితే పోశారనమాట. అంటే ఏదైనా సామాను దాచుకోవడానికి. ఇక్కడ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కోసం కొద్దిగా స్పేస్ వదిలిపెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వేస్తే టైల్స్ లేకపోతే ఫ్లోరింగ్ ఏదైనా ఆ పనికి వెళ్ళిపోతే ఆ పని అంటే నెక్స్ట్ పని వచ్చేసి ఇప్పుడు ఫ్లోరింగ్ వేసుకోవడమే. ఇవి ఉంది చూసారు కదా, ఇది బయట నుంచి వెంటిలేషన్ కోసం. పైన సీలింగ్ ఆలోచనలో ఉన్నారు కాబట్టి వదిలేశారు. ఈ రూమ్ వచ్చేసి మనకు ఇక్కడ అర్మరా అంటే షెల్ఫ్లు రాగా 9, 10 అయితే మిగులుతుంది. లేకపోతే 9, 9 అయినా మిగులుతుంది అనమాట. ఇక్కడ ఈ బోర్డులు ఎలక్ట్రికల్ బోర్డులు ఇచ్చారు కదా, ఇది దీని వెనకాలే ఇక్కడ ఒక బోర్డు ఇచ్చారు చూడండి. దీనివల్ల వైర్స్ హీట్ ఎక్కి ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని జాగ్రత్త చేసుకోవాలన్నమాట. సెకండ్ బెడ్రూమ్ కూడా యాజ్ యూజువల్గా ఇదే విధంగా వస్తుంది. మీకు లాస్ట్ టైం మన వీడియో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ఇంటి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. చిన్న ఇల్లు చింతలేని ఇల్లు అనే టైటిల్స్తో ఉంటుందన్నమాట. ఇక ఇది ఎంట్రీ. ఇది తూర్పు ఫేసింగ్ ఇల్లు. ఆల్రెడీ ఈ ఇంటి ఓనర్ బ్రదరు ఇంటి ముందు ఇల్లు ఉందన్నమాట. అంటే స్టెప్ బై స్టెప్ ఈయన పెద్ద అయినా చిన్న అయినా. ఇది తూర్పు ఫేసింగ్ ఇల్లు. ఫినిషింగ్లో టోటల్ ఎలివేషన్ ఎలా వచ్చింది, పైన డాబా మీద ఉన్న ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఏ విధంగా పోశారు, పైన ఎంత వైశాల్యం వచ్చిందని కూడా చూపిస్తాను. ఎక్కువ మంది కామెంట్ చేసింది ఏంటంటే బాత్రూమ్ కట్టలేదా అని. బాత్రూమ్ కూడా కట్టారండి. బాత్రూము ఈ విధంగా కట్టారనమాట, బయట వైపు చూడండి. ఓకేనా. ఇది దీనికి ఈ సైడ్ ఇటు టోటల్ మనకి ఇక్కడ ఒక బావి తవ్వుతారనమాట, లెట్రిన్ బావి. వర్క్ అయితే ప్రాసెస్లో ఉంది, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ప్లాస్టింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్ వెనక కూడా చాలా స్పేస్ వచ్చింది దీనికి. వెనక వైపు కొద్దిగా ప్లాస్టింగ్ అనేది బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇది కంప్లీట్ అయిపోతే వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంటి వెనకాల మంచి వాతావరణం చూడండి. ఇంకా డాబా మీద అంటే ఏ విధంగా కట్టారు ఏంటనేది చూపిస్తాను. ఇది మెట్ ల్యాండింగ్ వచ్చేసి 6 అడుగులు వచ్చింది. 3, 3 కట్ చేశారు చూడండి. ఇది ఇక్కడ వెంటిలేషన్ కోసం చాలా పెద్ద స్పేసే ఉంచేశారు. ఇక్కడ కూడా చాలా పెద్ద స్పేస్ ఉంచారు వెంటిలేషన్ కోసం. చూసారా, మెట్ ల్యాండ్ దగ్గర కరెక్ట్గా వచ్చింది ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ హోల్ అనేది. ఏదేమైనప్పటికీ ఇది ఉండాలి, మెట్ ల్యాండింగ్ ఉండాలి, మొత్తం 2 కావాలి. చూడండి పైన రేకులు. దీంట్లో ఏం గమనించారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ లైటింగ్ కోసం ఇక్కడ ఒక పాయింట్ వదిలిపెట్టారనమాట. పైన ఇక్కడ కూడా పవర్ సాకెట్స్ వచ్చాయి ఫ్యూచర్లో అవసరాన్ని బట్టి. అయితే మన ఇంటి ఓనర్ ఏం చేశారంటే సిమెంట్ ట్యాంక్ పోపిచ్చేశారనమాట. సిమెంట్ ట్యాంక్ కింద ఈ రాళ్ళు పెట్టేసి సిమెంట్ ట్యాంక్ పోపిచ్చేశారు. టోటల్గా ఏంటంటే ఇది 1, 2, 3, 4, 5 వార్లు సంబంధించింది. పైనుంచి వ్యూ చూడండి, మా విలేజ్ వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అవతలది మా ఇల్లు, ఇది మా బ్రదర్ వాళ్ళ ఇల్లు అనమాట. అందరూ మా బ్రదర్సే. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఎలివేషన్ది చూసారా, దీంట్లో
ఒక చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే ఈ రేకు ఇంత పొడవు ఉంచారు కదా, సో దీని కింద సపోర్ట్ లేకుండా వెళ్ళిపోయిందనమాట. దీని మీద కోతులొస్తే కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఎక్కువ సౌండ్ చేస్తాయన్నమాట అవి. వాటికి సౌండ్ వచ్చి ఊగుతుందంటే ఇంకా అక్కడే ఉండిపోతాయి అవి. ఇక్కడ చూస్తే ఇదొక బజారు, ఈ రోడ్డు. టోటల్‌గా ఇందిరమ్మ ఇల్లు అవుట్‌లుక్ అయితే ఈ విధంగా ఉంది. బయట నుంచి చూస్తే టోటల్ లుక్ ఎలా ఉందనేది వీడియోలో క్యాప్చర్ చేస్తాను, చూడొచ్చు మీరు. ఫ్రంట్ ఏ డిజైన్ వచ్చింది, ఎలివేషన్ ఏ విధంగా పెంచుకున్నారు ఇంటి ఓనర్ అనేది టోటల్‌గా ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఈ విధంగా వచ్చిందనమాట. ఎవరైనా డిజైన్ రిఫరెన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అతి చిన్న స్టెయిర్ కేస్‌కి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడి దాకా మన వీడియో చూసారంటే మన ఛానల్‌కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కింద హైప్ పాయింట్స్ వస్తాయి, అవి కూడా ఇవ్వండి.